హలో లిజనర్స్, వెల్కమ్ బ్యాక్ టు హలో స్లో స్టోరీ వరల్డ్. ఈరోజు మన ఛానల్ కోసం నేను రాసిన కథ మన్నించి ఓ ప్రేమ ఎపిసోడ్ 4 అండి. ఈ కథలోని ముందు భాగాలు చూడని వాళ్ళ కోసం కామెంట్స్లో లింక్స్ ఇచ్చా. అలాగే ఛానల్లో కథలన్నిటికీ ప్లేలిస్ట్ కూడా ఉందబ్బా. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తూ కథ నచ్చినట్లయితే ఓ చిన్ని లైక్ చేసి కథ ఎలా ఉందో ఓ బుల్లి కామెంట్ రాయండి. మరి మనం కథలోకి వెళ్ళిపోదామా? అరవింద్ తండ్రి విశ్వనాథ్ ఎందుకు మన స్థాయి కాని దాన్ని పెళ్లి చేసుకున్నావు అంటూ అడగ్గా, అరవింద్ ఆదే ఎవరో చెప్పి తన తండ్రి వల్ల ఆమెకు ఆమె తండ్రికి జరిగిన అన్యాయం ఏంటో చెప్పి అందుకే తనను పెళ్లి చేసుకున్నాను అంటూ చెప్పగా, అప్పుడే బయట అరుపులు వినిపిస్తూ ఉంటే ఆ కేకలు విన్న ఆద్యకు మెలకువ వచ్చి ఏంటా అని కిందకు చిన్నగా దిగి వస్తూ ఉండగా, విశ్వనాథ్ కొడుక్కి కార్తికేయ శత్రువుల గురించి చెబుతూ బెదిరిస్తూ ఉంటాడు. అరవింద్ తండ్రి మాటలు వింటూనే మెట్లు దిగి వస్తున్న ఆద్యను చూసి తండ్రి వైపు తిరిగి, నువ్వింక చెప్పిన నీతులను బూతులను ఆపేసే నాన్న అంటూ ఆద్య వస్తుండడాన్ని చూపించి, నాన్న నువ్వు తనతో తప్పుగా కానీ తనను తక్కువగా కానీ తన ముందు మాట్లాడితే నేను అస్సలు ఊరుకోను అంటూ చెప్పి అతను బయటికి కదలగా, అక్కడ ఒక 50 నుండి 60 సంవత్సరాల మధ్య ఉన్న ఒక వ్యక్తి, 35 సంవత్సరాల మధ్య ఉన్న మరొక వ్యక్తి, వారితో పాటు ఇంకో ఇద్దరు ముగ్గురు కూడా ఉన్నారు. వారికి ఎలాంటి రౌడీ బ్యాక్గ్రౌండ్ లేదని చూస్తుంటేనే తెలుస్తుంది. వారిలో ఒకరిని అంతకుముందు రిజిస్టర్ ఆఫీస్లో కూడా చూసినట్లు గుర్తుకు తెచ్చుకుంటున్నాడు అరవింద్. అతను ఇంకా ప్యూన్ డ్రెస్సే వేసుకుని కాకి చొక్కాతోనే వచ్చేశాడు ఆ వ్యక్తి ఆ ఇంటికి. అలా అతన్ని పట్టి పట్టి చూస్తున్న అరవింద్ వైపు వేలు చూపిస్తూ, ఎరా వీడేనా వాడు అంటూ ఉండగా, ఆ వ్యక్తి, అవునరా వీడే నీ మేనకోడల్ని పెళ్లి చేసుకుంది అంటుంటే అప్పుడే ఆద్య చిన్నగా అక్కడికి వచ్చి వారిని చూస్తూ, మావయ్య మావయ్య మీరేంటి ఇక్కడ ఉన్నారు? అసలు ఇక్కడ మీరేం చేస్తున్నారు మావయ్య? మీరిక్కడికి ఎలా వచ్చారు అంటూ చుట్టుపక్కల వారు చేసిన గందరగోళం అంతా చూస్తూ, వారక్కడికి వచ్చిన తరువాత ఏం జరిగిందో ఎందుకు ఆ కేకలు వినిపించాయో అర్థం చేసుకుని క్షమాపణగా ఆద్య అరవింద్ వైపు చూడగా, అరవింద్ ఆద్య చూపులను అర్థం చేసుకుంటూ పర్వాలేదు అంటూ ఆమెకు రెప్పలు ఆర్పడంతో సమాధానం చెప్పాడు. దాంతో ఆద్య తన మామయ్య ఓబుల్ వైపు తిరిగి, మామయ్య మామయ్య ఏంటిదంతా, ఇలా అంతా మీరు అసలు ఎందుకు చేశారు అంటూ ఉంటే, ఇందాకటి నుంచి చూస్తున్న ఓబుల్, ఎందుకు వచ్చారు ఎలా వచ్చారు అంటూ తెగ నీలుగుతున్నావేంటే, అసలు వీడెవడు, ఎందుకు వీడు నిన్ను పెళ్లి చేసుకున్నాడు, పైగా నీ కూనికోరు బాబున్నాడు కదా ఒకడు జైల్లో, వాణ్ణి కూడా వీడు నీ పెళ్లి కోసం బయటికి తీసుకొని వచ్చాడంట కదా సాక్షి సంతకం కోసం, అంత మునగాడా వీడు, అసలు వీడికి ఇంకా నీ గురించి నీ అయ్య గురించి ఏమీ తెలియదనుకుంటా అంటూ ఉంటే పక్కనే ఉన్న ఓబుల్ కొడుకు శరవ, ఏంది నాన్న దీంతో ఇంత మంచిగా మాట్లాడుతున్నావు, నాన్న ఇది అసలు మనకు ఆస్తి రాయమంటే రాయదు, మనం దీని ఆస్తిని ఏదో తినేస్తున్నట్లు అక్రమంగా కబ్జా చేసినట్లు కేసు పెట్టేసి వెళ్ళిపోయింది, నలుగురిలో మన పరువు తీసింది, పెళ్లి నుండి పారిపోయింది, పెళ్లి చేసుకోమంటే మా నాన్న జైలు నుంచి బయటికి రావాలి, మా నాన్న నిర్దోషి అంటూ రుజువు అవ్వాలి అని లేనిపోని నిక్కులన్నీ నీలుగుతుంది నంగనాచి, పైగా నా వయసు పెద్దదట, ఈ రోజుల్లో వయసు తేడాలతో పెళ్ళిళ్ళు చేసుకోరట, ఏడ మరి ఈ కూనికోరు కూతుర్ని చేసుకోవడానికి స్వయంవరం ఏర్పాటు చేస్తారు మరి, నానా నాకు తెలిసినంత వరకు ఇది దీని నిజాలన్నీ దాచేసింది వీడి దగ్గర, 4 నెలలకు ఒక హాస్టల్ మారుతూ 2 సంవత్సరాలకు ఒక ఊరు మారుతూ మన దగ్గర నుంచి తప్పించుకొని తిరుగుతుంది, కానీ చివరికి వీడితో మాత్రం పక్కెక్కి తండ్రిని బయటికి తీసుకుని రావడం కోసం పడుపూర్తి చేస్తుంది నాన్న ఇది, అలా చేయబట్టే దీని మీద యావతో ఈడు దీన్ని నమ్మించడం కోసం దాని బాబును జైలు నుంచి ఒక్క 5 నిమిషాలు బయటికి తీసుకుని వచ్చిండు, ఆ సంతకం ఏదో పెట్టించుకొని పంపించేసినట్లున్నాను నాన్న, నాకు తెలిసినంత వరకు వీడికి దీని మీద మోజు తీరగానే ఎంగిలాకును పారేసినట్లు వీధిలో పారేస్తాడు వీడు అంటూ ఉంటే, ఆ మాటలన్నీ విన్న అరవింద్ కోపంతో శరవ గుండెల మీద ఒక్కటి తన్ని అతను దూరం వెళ్ళి పడగానే, ఎరా ఎవడింటికొచ్చి ఏం మాట్లాడుతున్నావో తెలుస్తుందా, తను ఇప్పుడు నా భార్య, ముందు నీ నోటి నుంచి వచ్చే మాటలను మంచిగా రానివ్వు, లేకపోతే నీ బాడీ నా పెరటి మొక్కలకు ఎరువైపోతుంది, సంపి బొంద పెడతా అంటూ ఉంటే
అప్పటికే తాగిన మత్తులో ఉన్న శరవకు ఆ దెబ్బ నొప్పి తెలియడం లేదు. అప్పటికే అక్కడ ఉన్నవారందరూ కూడా తాగిన మత్తులోనే అరవింద్ ఇంటికి వచ్చినారు. కాబట్టి వాళ్లకు అరవింద్ మాటలు అస్సలు చెవికి ఆనడమే లేదు. పైగా వారిని ఆ మాటలు ఇంకొంచెం రెచ్చగొట్టేలా ఉన్నాయి. దాంతో ఓబుల్, ఇదిగో సూడు సూటు బూటు వేసుకున్న బాబు, నీకు ఇది ఏం చెప్పి వలలో వేసుకుందో నాకు తెలియదు. కానీ అసలు ఇది మంచిదైతే కాదు. దీని పుట్టుకే నీసం. ఇది ఎవరో బయటిది కూడా కాదు. ఇది నా భార్య అన్న కూతురే. దీని బాబు ఒక పెద్ద రౌడీ. ఎన్నో హత్యలు చేసి ఇంకెన్నో చండాల పనులు మరెన్నో మాయదారి పనులన్నీ చేసి చివరికి జైలు పాలైపోయాడు. అలాగే దీని తల్లి కూడా చచ్చింది. అప్పటి నుంచి దీన్ని జాగ్రత్తగా పెంచుకుందాం అనుకుంటూ మేము చాలానే ప్రయత్నాలు చేసినాం. కానీ ఇది మా మాట వినకుండా ఇంట్లోంచి బయటికి వచ్చి బజార్ బ్రతుకు బ్రతకడం నేర్చుకుంది. పైగా మేము దీని ఆస్తిని, దీనితో ఉన్న రక్త సంబంధాన్ని పెద్దవాళ్ళగా వదులుకోలేక దీన్ని చివరికి నా కొడుకు శర్వాకే ఇచ్చి చేద్దామనుకున్నా. పెద్ద మనసుతో ఆలోచించి చాలా మంచి నిర్ణయం తీసుకున్నా. కానీ ఇది ఆ పెళ్లి నుండి కూడా తప్పించుకొని వచ్చేసింది. ఈ పిల్ల చేసిన పనికి మా ఊళ్ళో పరువు పోయి తలెత్తుకోలేకుండా పోతున్నాం. అప్పటి నుంచి మేము వెతుకుతూనే ఉన్నాం. కానీ ఇది సిక్కదో దొరకదో. 2 ఏళ్లకోసారి ఊరు మారుస్తుంది. 3-4 నెలలకు ఒకసారి గది మారుస్తూ ఉంటుంది. చివరికి ఈరోజు ఇదిగో ఇక్కడ కనిపిస్తున్నాడే మా ప్యూన్ బాబాయ్, ఆయన చూడడం వల్లే తెలిసింది. మీరు దీని మీద ఆశతో పెళ్లి చేసుకున్నారేమో కానీ ఇది అస్సలు మంచిది కాదు బాబు అంటూ ఇంకా ఏదో అనబోతుండగా ఆద్య అప్పటిదాకా వారి మాటలన్నీ ఓపిక పట్టి వింటున్నా సరే ఇక ఆమెలో ఓపిక చచ్చిపోయి ఒంట్లోని ఓపిక అంతా చేతిలోకి తెచ్చుకొని ఓబుల్ చెంప చెల్లుమనిపించింది. ఆ పని చేసిన ఆద్య కోపంతో కళ్ళు పెద్దవి చేసి వారి వైపు చూస్తూ, మామయ్య, తాగితే అందరూ నిజాలే చెప్తారు అంటారు. కానీ మీరు అబద్ధాలు చెప్పడానికే తాగి ఇక్కడికి వచ్చినట్లున్నారు. ఎందుకు ఇలా పచ్చి అబద్ధాలు నోటికి వచ్చినట్లు మాట్లాడుతూనే ఉన్నారు? మీకు కూడా నా వయసులో ఉన్న కూతురు ఉంది కదా. ఇలా ఇన్ని అబద్ధాలు మాట్లాడితే ఒక ఆడపిల్ల ఎంతగా బాధపడుతుందో మీకు చెప్పనవసరం లేదు కదా. ఒక ఆడపిల్ల తండ్రిగా మా నాన్న ఇండ్లు వదిలి వెళ్ళిపోయిన తరువాత మా అమ్మను, నన్ను మీరు ఎన్ని మాటలు అన్నారో, మా ఇద్దరిని ఎంతగా కష్టపెట్టారో. మా నాన్న ఆస్తి కోసం ఎన్నో ప్రయత్నాలు చేశారు. మా ఇంట్లోనే ఉంటూ మా మీదే నిందలు వేశారు. చివరికి నా తల్లికి యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్లో ఉంటే మా పేరు మీద ఉన్న ఆస్తిని, పొలాన్ని అమ్ముకొనైనా సరే మా అమ్మను బ్రతికించుకోవడానికి అంత చిన్న వయసులో మామయ్య నేను ఎంతగానో పోరాడే. కానీ చివరికి మీరేమన్నారు మామయ్య? ఆ పొలాన్ని ఒక రౌడీకి రాయడం ఇష్టం లేక మా తాత ఆస్తి మొత్తాన్ని కూడా మా అత్త పేరు మీద రాశాడు అన్నారు కదా మీరు. అందుకే మా అమ్మ ఆ రోజు డబ్బులు లేక సరైన వైద్యం సమయానికి అందక బ్రెయిన్ డెడ్ అయి చనిపోయింది మావయ్య. ఆ తరువాత కొన్ని రోజులకే మీరు ఆ పొలం అమ్మడానికి చూడగా ఆ పొలం తాత మా నాన్న పేరు మీద కాకుండా నా పేరు మీద రాశాడు అని దస్తావేజుల్లో తెలియబట్టి ఆ 20 ఎకరాల పొలం కోసం మొదటి పెళ్ళాన్ని చిత్రహింసలు పెట్టి చచ్చేలా చేసిన వాడికి నన్ను రెండో పెళ్ళంగా ఇచ్చి చేద్దామని ప్లాన్ వేశారు మావయ్య. అందుకే నేను అక్కడి నుంచి తప్పించుకున్నా. వీడసలు మనిషే కాదు మామయ్య, ఒక మృగం లాంటోడు. అలాంటోడికి నన్నెలా ఇచ్చి చేయాలనుకున్నారు? ఇది మీకు తెలీదా? అప్పుడు నా వయసు ఎంత మామయ్య? కానీ మీరు చేసిన పనులన్నిటినీ మర్చిపోయి ఈరోజు మాత్రం హరిశ్చంద్రుడి అమ్మ తమ్ముడిలా నీతులు చాలా చక్కగా మాట్లాడుతూ నా మీద ఏవేవో చెబుతున్నారు అంటూ మాట్లాడగా ఆద్య చెప్పిన మాటలన్నీ విన్న ఓబులు, శరవ ఆద్యను చూస్తూ కోపంతో, నీకెంత ధైర్యం ఉంటే మా నాన్ననే కొడతావే అంటూ ఆద్య మీదకు రాబోతుండగా అరవింద్ ఒక్కసారిగా ఆమె పక్కకు వచ్చి నుంచొని భుజం చుట్టూ చెయ్యి వేసి శరవను ఆమె దగ్గరికి కూడా రానివ్వకుండా ఆపుతూ, ఎరా శరవ, నీ గురించి నీ బాబు గురించి నాకన్నీ తెలుసు. నీ భార్య సింధూరను చిత్రహింసలు పెట్టి వరకట్నం కోసం వేధించగా ఆమె ఒకరోజు నీకు, నీ కుటుంబానికి ఎదురు తిరిగిందని నువ్వే గొంతు పిసికి ఆమెను పైకి పంపి ఆ శవానికి ఉరేసి ఫ్యాన్కి వేలాడదీశావు. పిల్లలు పుట్టలేదని మనోవేదనతో చచ్చిందని చెప్పి నలుగురిని నమ్మించాలని చూశావు. అందుకు ఇదిగో నీ పక్కనున్నాడే నీ బాబు, వాడు కూడా నీకు సాయం చేశాడు. అయినా సరే సింధూర తల్లిదండ్రులు నీ మాటలు నమ్మకుండా కేసు పెట్టి
పోస్ట్ మార్టం చేయించి నిన్ను జైలుకు పంపారు. ఆ కేసులో ఇప్పుడు నువ్వు బెయిల్ తీసుకొని బయట తిరుగుతున్నావు. ఎరా శర్వా, ఇది చాలా నీ జాతకం, నీ కుటుంబ జాతకం, నీ తండ్రి జాతకం మొత్తం నాకు తెలుసు అని నీకు తెలియడానికి దీన్ని బట్టి ఇప్పుడు నీకేం అర్థమవుతుంది? నాకు ఆద్య గురించి ప్రతి విషయం తెలుసు. ఈ పెళ్ళి ఆద్య నాకు మాయమాటలు చెబితే జరిగిన పెళ్ళి కాదు. నేను ఆమె గురించి అన్నీ తెలుసుకొని కావాలని ఆద్యను పెళ్లి చేసుకున్నా. కాబట్టి మీ పిచ్చి పిచ్చి మాటలు, తిక్క తిక్క వేషాలు అన్నీ కట్టి పెట్టేసి నా భార్యకు మీరు ఎంత దూరంగా ఉంటే మీకు అంత మంచిది. కాదు, కూడదు, కుదరదు అంటూ ఏదైనా చెయ్యాలి అని చూస్తే నీ బెయిల్ క్యాన్సిల్ అవుతుంది. అలాగే ఈసారి నువ్వు జైలుకు పోయేటప్పుడు నీ బాబు కూడా నీకు తోడుగా వస్తాడు. ఎందుకంటే నేను మీ మీద, నీ తండ్రి మీద, నా ఇంటికి వచ్చి నన్నే బెదిరించి నా భార్యను కిడ్నాప్ చేయాలని చూశారని కేసు పెడతా. అందుకు సాక్ష్యం ఆ సీసీటీవీ కెమెరాలో కనిపిస్తూనే ఉంటుంది. మీరు ఇప్పుడు చేసిన రచ్చంతా. అప్పుడు అబ్బా కొడుకులు ఇద్దరూ కూడా ఊసలు లెక్క పెడతారు నా కొడక. కాబట్టి ముందు అన్నీ మూసుకొని దొబ్బయండే ఎక్కడి నుంచి. ఇంకొక్కసారి నా ఇంటి వైపు కానీ నా భార్య వైపు కానీ చూసారో ఒక్కొక్కడికి తోలు వలిచేస్తా. చల్ దొబ్బయ్ అంటూ అరవింద్ మాస్ వార్నింగ్ ఇవ్వగా ఓబులేష్కు, శరవాకు తాగిందంతా దిగి అరవింద్ మాటలకు చచ్చేంత పని అవ్వగా దాంతో వారిద్దరూ, వారితో పాటు వచ్చిన మరికొంతమంది అక్కడి నుంచి మారు మాట్లాడకుండా బయటికి వెళ్ళిపోయారు. అయితే శరవకు మాత్రం ఎప్పటి నుంచో ఆద్య మీద ఆశ ఉంది. ఆద్యతో 4 సంవత్సరాల క్రితమే ఇంకొక గంటలో పెళ్ళి అవుతుంది అనగా అతను ఆమెను పొందడానికి ఆమె రెడీ అవుతున్న రూంలోకి వెళ్ళి ఆమె ఇష్టంతో పని లేకుండా ఆమెను బలవంతం చేయాలని చూడగా ఆ సమయంలో ఆద్య అతన్ని కొట్టి ఆ పెళ్లి నుండి తప్పించుకుంది. అయితే ఓబుల్కి మాత్రం ఏదో ఒకటి చేసి ఆమె పొలం పొందాలనే ఆశ ఉంది ఎప్పటి నుంచో. దాంతో అతను ఆ ఇంటి నుంచి వెళ్ళిపోతూనే కొడుక్కు మాత్రమే వినిపించేలా, ఎరా శరవా, అసలు ఈడెవడో, ఎందుకు దాన్ని కోరి పెళ్లి చేసుకున్నాడో, అలాగే ఈడికి ఆ జైల్లో ఉన్నోడికి సంబంధం ఏంటో తెలుసుకో అంటూ వారు బయటికి వెళ్ళిపోతుండగా శరవ మళ్ళీ తిరిగి ఒకసారి అరవింద్ను ఆద్యనే చూస్తూ కళ్ళ నిండా కోపాన్ని నింపుకొని ఆ ఇంటి గేట్ని దాటిపోయాడు. అరవింద్ అక్కడే ఉండి అప్పటిదాకా జరిగిందంతా మౌనంగా ఒక శిలా విగ్రహంలాగా నిలబడి చూస్తున్న తన తండ్రి విశ్వనాథ్ వైపు తిరిగి, నువ్వు కూడా ఇక ఇక్కడి నుంచి బయటికి వెళ్ళొచ్చు అంటూ చెప్పగా విశ్వనాథ్ మాత్రం కార్తికేయ నోటి నుండి ఊడి భూమి మీద పడినట్టు ఉన్న ఆద్యను చూస్తూ అక్కడ జరిగిందంతా కూడా గమనించి ఆద్య వైపు తిరిగి, ఏమ్మా ఆద్య, నువ్వు అసలు ఏ ఉద్దేశంతో నా కొడుకును పెళ్లి చేసుకున్నావు అంటూ అనగానే అరవింద్ మాత్రం, మిస్టర్ విశ్వనాథ్, నువ్వు ఇప్పటి వరకు తెలుసుకోవాల్సిన దానికన్నా చాలా ఎక్కువగానే తెలుసుకున్నావు. ఇక మీరు ఇక్కడి నుండి వెళ్ళిపోండి. నా భార్య విశ్రాంతి తీసుకోవాలి అంటూ చెబుతూ ఉండగా విశ్వనాథ్ ఆద్యను చూస్తూ, ఇదిగో చూడు ఆద్య, నేను వీడికి తండ్రిని. కాబట్టి నీ మనసులో ఏ ఉద్దేశం ఉందో నాకు తెలియాలి. అయినా నువ్వొక కూనీకోరు కూతురు అంటూ ఉండగానే అరవింద్ కోపంగా తండ్రినే చూస్తూ, చూడండి విశ్వనాథ్, ముందు మీరు ఇక్కడి నుంచి వెళ్తారా లేదా? లేకపోతే నేనేం చేస్తానో, నేనేం చేయగలనో కూడా మీరు అస్సలు ఊహించలేరు. నా భార్యను మీ మాటలతో మీరు బాధ పెట్టద్దు అంటూ కళ్ళు ఎర్రవిగా చేసి చూస్తూ ఒక్కొక్క పదం వత్తి పలుకుతూ ఉండగా విశ్వనాథ్ ఆద్య ముందు కొడుకుతో పరువు తీయించుకోవడం ఇష్టం లేక అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అయితే అతనికి మాత్రం ఆద్య తన కోడలిగా ఈ ప్రపంచానికి పరిచయం అవ్వడం అస్సలు ఇష్టం లేదు. ఏ కార్తికేయను వాడుకొని ఉద్యోగంలో ఉన్నత స్థానానికి చేరుకున్నాడో, ఏ కార్తికేయను అరెస్ట్ చేయడం వల్ల అతనికి సమాజంలో ఇంకా ఉద్యోగ వ్యవస్థలో అంత మంచి గుర్తింపు వచ్చి ఇప్పుడు ఉన్నత స్థానంలో ఉన్నాడో, అలాంటి అదే కార్తికేయ కూతురు ఇప్పుడు తన కొడుక్కి భార్యగా, తన ఇంటి కోడలిగా వచ్చింది అని నలుగురికి తెలిస్తే మళ్ళీ ఆ కార్తికేయ గురించి ఎంక్వైరీ స్టార్ట్ చేయడం మొదలవుతుంది.
మీడియాలో పెద్ద పెద్ద కథనాలే వస్తాయి. అప్పుడు ఆ కేసు పెద్ద చర్చగా మారి అతని పేరు కూడా బయటికి వచ్చి అందరి ముందు తలదించుకునే పరిస్థితి వస్తుంది అని భావించిన విశ్వనాథ్ ఆద్య గురించి, అలాగే ఆమె తండ్రి తరపున బంధువుల గురించి, తల్లి తరపున బంధువుల గురించి, ఇంకా ఆమె చేసిన జాబ్స్ గురించి, ఆ జాబ్ చేసిన ప్లేసుల గురించి, ఆమెకు ఏమన్నా లవ్ అఫైర్స్ ఉన్నాయేమో అనుకుంటూ ప్రతి చిన్న విషయాన్ని కూడా ఎంక్వైరీ చేయడం మొదలు పెడుతూ, మరోవైపు ఎందుకైనా మంచిది అని భావించి ఓబుల్ని, శరవను పిలిపించాలని నిర్ణయించుకున్నాడు. ఏమండోయ్, మరి ఇప్పుడు కథలో తర్వాత ఏం జరగబోతుందో, ఎన్ని మలుపులు ఉన్నాయో తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి. కథనం ఎలా ఉందో ఓ చిట్టి కామెంట్ రాయండి అబ్బా కొంచెం.